హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి మిరపలో మనకు బాగా పూత రావడానికి, అంతేకాకుండా వచ్చిన పూతంతా కూడా కాయగా మారడానికి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకి మంచి క్రాప్ సెట్టింగు, పూత రాలిపోకుండా ఉండటానికి ఖచ్చితంగా కూడా మనం ఈ ఒక 5, 6 రకాల మీకు మందులనేది మీకు తెలియజేస్తాం మిత్రులారా. దయచేసి ఈ మందులు గనక మీరు ఈ టైంలో గనక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో అందరూ కూడా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ మందులనేవి కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చెప్పలేదు. కొత్తగా కూడా మళ్ళీ మనకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియో అందరూ కూడా చివరిదాకా చూడండి. అంతేకాకుండా ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా కూడా రైతులందరూ లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది లెజెండ్ అనమాట. ఈ లెజెండ్ అనేది చాలా ఎక్సలెంట్‌గా కూడా మనకి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఫ్లవరింగ్ అనేది వచ్చిన పూతంతా కూడా కాయగా మారే విధంగా చేస్తుంది. దాంతో పాటు ఈ పూతననేది కంట్రోల్ చేస్తుంది. డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ లెజెండ్ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది లెజెండ్‌లో వచ్చేసి మనకి ఆర్గానిక్ పొటాష్ అనేది 20%లో ఉంటుంది. దాంతో పాటు సల్ఫర్ అనేది 1.5%లో ఉంటుంది మిత్రులారా. కాబట్టి మనకి పొటాష్ ఆర్గానిక్ పొటాష్‌లో ఉంటుందన్నమాట. ఆర్గానిక్ టైప్‌లో ఉంటుంది. ఒక ప్యాకెట్స్ ఉంటాయి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే 40 గ్రాములు ఈ ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది లెజెండ్ గనక మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది మీరు స్ప్రే చేసే ఏ ఏ పురుగు మందులైనా సరే, ఏ తెగుళ్ళ మందులైనా సరే మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. వేరుగా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. డోస్ విషయానికి వచ్చినట్లయితే 40 గ్రాములు ప్రతి ఎకరానికి తీసుకొని ఖచ్చితంగా కూడా స్ప్రే చేయండి. ఒక బెస్ట్ రిజల్ట్ అనేది మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేయూ పొటాష్ 2000 అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. జేయూ కంపెనీ వాళ్ళది జేయూ పొటాష్ 2000 అని మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది. దాంతో పాటు సల్ఫర్ కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. మనకి ఫ్లవరింగ్ రావడానికి, ఆ వచ్చిన పూతంతా కూడా కాయగా మారే విధంగా చేస్తుంది. పూత రాలడాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది. మనకి మంచి గ్రోతింగ్ రావడంతో పాటు చేననేది నీట్‌గా గ్రీన్ కలర్‌లో ఉండేటట్టు చేస్తుంది. ఖచ్చితంగా కూడా కొమ్మ సైజ్ అనేది కూడా సాగడానికి, సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి కూడా ఇది కూడా ఒక బెస్ట్ మందనమాట. దీని డోస్ విషయానికొచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 200 గ్రాములు, 180 గ్రాముల నుంచి 200 గ్రాములు గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా మనం ఎలాంటి పురుగు మందుల్లో అయినా సరే, ఎలాంటి తెగుళ్ళ మందుల్లో అయినా సరే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంసీ సెట్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది రైతులకి ఇది స్ప్రే చేస్తా ఉంటారు. ఎంసీ సెట్ అనమాట. దీన్ని లీటర్ వచ్చేసి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా మనకి పూత బాగా రావడానికి, వచ్చిన పూతంతా కూడా కాయగా మారే విధంగా చేస్తుంది. ఈ పూత రాలడాన్ని నివారిస్తుంది. కాయ సైజుననేది ఇంప్రూవ్‌మెంట్ చేస్తుంది. కాయ క్వాలిటీ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ ఎంసీ సెట్‌ని కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి లీటర్ ఖచ్చితంగా కూడా 3 ఎకరాలకు గనక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా ఒక బెస్ట్ ప్రొడక్ట్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనమాట. నేను చాలా సార్లు రైతు సోదరులందరికీ చెప్తా ఉంటాను. ఖచ్చితంగా కూడా ఇది స్ప్రే చేసుకోండి. ఇది మనం పంట కాలం మొత్తంలో 3 సార్లు వాడుకోవచ్చు. మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డోస్ విషయానికి వచ్చినట్లయితే 100 ఎంఎల్ మనం స్ప్రే చేయాలి. ఇది మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది. అంతేకాకుండా పూత రాలడాన్ని నివారిస్తుంది. కాయ సైజుననేది ఇంప్రూవ్ చేస్తుంది. మొక్క ఏదన్నా అన్ని రకాల వాతావరణ కండిషన్స్‌ని తట్టుకొని, భూమి లోపల పోషకాలనేది మొక్క సమానంగా తీసుకొని, కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ చేయడంతో పాటు ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి కూడా ఇదొక బెస్ట్ మందు. రేట్ విషయానికొచ్చినట్లయితే మార్కెట్‌లో కొంచెం అందుబాటు ధరలోనే ఉంది మిత్రులారా. ప్రతి ఎకరానికి వచ్చేసి 100 ఎంఎల్ ఈ బ్రాండ్ గనక వేసుకున్నట్లయితే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విపరీతంగా గనక రాలిపోతుంటే ఖచ్చితంగా కూడా బోరాన్ తీసుకోండి. బోరాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 గ్రాములు. దాంతో పాటు మీకు 13045 అని దొరుకుతుందనమాట. 13% మనకు నత్రజని ఉంటుంది. 45% పొటాష్ ఉంటుంది మిత్రులారా. ఈ కాంబినేషన్‌లో వేసుకోండి. బోరాన్ ఖచ్చితంగా ప్రతి ఎకరానికి 250 గ్రాములు. దీంతో పాటు 13% నత్రజని, దాంతో పాటు 45% పొటాష్ ఉంటుంది మిత్రులారా. 13045 ఆ కాంబినేషన్‌లో వేసుకోండి. ఒకవేళ 13045 ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా మనకు 0050 అని చెప్పి దొరుకుతుంది. మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే పొటాష్ పర్సెంట్ అనేది 50%లో పొటాష్ పర్సెంటేజీ అవైలబిలిటీలో ఉంటుంది. ఇది కూడా ఒక కేజీ వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా వాడిన రైతులు ఖచ్చితంగా కూడా మనకి 0, 52, 50, 34 అందుబాటులో ఉంటుంది మిత్రులారా. దీంట్లో మనకి ఖచ్చితంగా కూడా భాస్వరం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. భాస్వరం పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంతో పాటు భూమి లోపల పోషకాలనేది మొక్క తీసుకొని తొందరగా మనకి గ్రోతింగ్ రావడము,
మనకి పొటాష్ ఉంటుంది కాబట్టి వచ్చిన పూతంతా కూడా కాయగా మారే విధంగా చేస్తుంది. కాయ సైజ్ అనేది కూడా ఖచ్చితంగా కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి మీరు బోరాన్ వచ్చేసి పంటకాలం మొత్తంలో ఒక 2 సార్లు వాడుకోవచ్చు. అది కూడా ఫ్లవరింగ్ స్టేజ్‌లో. అంటే మనకు పూత ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. 250 గ్రాములు బోరాను దాంతో పాటు 13-0-45 కాంబినేషన్‌లో అయినా వేసుకోండి. లేకపోతే 0-0-50 కాంబినేషన్‌లో వేసుకోండి. లేకపోతే మనకి 0-52-34 అని చెప్పి మీకు మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. అదన్నా తీసుకోండి. ఇవి 13-0-45 ఇవనేవి 1 కేజీ ప్యాకెట్స్ కాకుండా ఇప్పుడు మనకి హెచ్‌డి అని చెప్పి మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఏరిస్ వాళ్ళయి. అవి ట్రై చేయండి. అవి వచ్చేసి ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే 200 గ్రాములు మనకు సరిపోతుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కేజీ ప్యాకెట్స్‌తో పోల్చుకుంటే ఇది హెచ్‌డి మనం స్ప్రే చేయడం వల్ల ఏందంటే మొక్క త్వరగా రిసీవ్ చేసుకుంటుంది. దాంతో పాటు మనకు తొందరగా కూడా గ్రోతింగ్ రావడం గానీ, ఫ్లవరింగ్ బాగా రావడం గానీ జరుగుతుంది మిత్రులారా. హెచ్‌డి కూడా వాడుకోండి. ఇది కూడా ఒక బెస్ట్‌గా రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధన్వర్ష అని చెప్పి ధనుక కంపెనీ వాళ్ళది మనకి అవైలబిలిటీలో ఉంది మిత్రులారా. ఈ ధన్వర్ష కూడా మనకి బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 250 ఎంఎల్ మీరు వేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి పూత బాగా రావడము, కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది మిత్రులారా. కాబట్టి ధనుక కంపెనీ వాళ్ళది ఈ ధన్వర్ష కూడా ఒక బెస్ట్ ప్రొడక్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాం అనమాట. ధృవాను కైరో బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. మనం చాలా మంది రైతు సోదరులతో స్ప్రే చేపిస్తున్నాం. స్ప్రే చేయించిన తర్వాత రైతు యొక్క అనుభవాన్ని కూడా తీసుకొని ఛానల్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ధైర్యంగా స్ప్రే చేసిన రైతులు ఖచ్చితంగా కూడా మనకు మళ్ళీ ఫోన్ చేసి ఆ రిజల్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధృవ దాంతోపాటు కైరో అనమాట. ఈ ధృవ వచ్చేసి మనకు మిరపలో పై ముడత, కింది ముడత నివారించుకోవడంతో పాటు ఎర్రనల్లి, నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించి మనకు స్ప్రే చేసిన 5th డే నుంచి వచ్చే ఎగురు అనేది నీట్‌గా సాఫ్ట్‌గా కూడా రావడం జరుగుతుంది. కైరో వచ్చేసి మీకు ఖచ్చితంగా కూడా బాగా ఫ్లవరింగ్ రావడానికి ఇది యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది స్ప్రే 500 ఎంఎల్ మనం కైరో డోస్ అనేది తీసుకోవాలన్నమాట. 500 ఎంఎల్ మనం స్ప్రే చేయడం వల్ల మొక్కకు రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది. దాంతో పాటు ఈ పూత బాగా రావడము, సైడ్ బ్రాంచెస్ బాగా రావడము, కొమ్మ సాగడము, గ్రోతింగ్ అనేది బాగా రావడము, ఈ విధంగా ఒక 500 ఎంఎల్ డోస్ అనేది మనం స్ప్రే చేయాలన్నమాట. ధృవ, కైరో రెండు కూడా వాటర్ పెట్టిన తర్వాత వేరువేరుగా 2 బకెట్లో వేరువేరుగా కలుపుకొని ఒకేసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది లెజెండ్ తీసుకోండి. దాంతో పాటు అదొకసారి స్ప్రే చేసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేయూ వాళ్ళది జేయూ పొటాష్ అయినా తీసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విలోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అన్నా తీసుకోండి. ఒకవేళ పూత విపరీతంగా కనుక మీకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంటే కనుక బోరాను దాంతో పాటు 0-0-50 అయినా వేసుకోండి. లేకపోతే 13-0-45 కాంబినేషన్ అయినా సరే మీరు స్ప్రే చేసుకోండి. లేదనుకుంటే మీకు ధనుక కంపెనీ వాళ్ళు ధన్వర్ష అని చెప్పి మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది మిత్రులారా. ఇదైనా తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కూడా ఒక ఒక ఆర్డర్‌లో గనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక్కసారి స్ప్రే చేసింది మళ్ళీ నెక్స్ట్ వేరే కాంబినేషన్స్‌లో ఇట్లా మార్చి గనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అందుబాటులో ఉన్నవి తెచ్చుకోండి. అందుబాటులో నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మీకు ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి తెచ్చుకొని ఖచ్చితంగా కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బెటర్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫ్లవరింగ్ బాగా రావడం, వచ్చిన పూతంతా కూడా కాయగా మారే విధంగా చేస్తాయి. ఖచ్చితంగా కూడా ప్రతి రైతుకు కూడా ఒక 5-10 క్వింటాల పైనే దిగుబడి అనేది కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి దయచేసి తోటి రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.